ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు వెంట నివసిస్తున్న పేద ప్రజలకు బియ్యం, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వీరి సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. స్థానిక గంగానంపేటలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గత కొంతకాలంగా రోడ్డు వెంబడి గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారికి ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం బియ్యం పంపిణీ చేశారు. తెనాలి కమిటీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీతో పాటు విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాసె వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యారంగంలో ఎన్నో సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గుండు శివ, చెన్నూరి తిరుమల సాయి, కోశాధికారి పవన్, పండు, మస్తాన్, గోరంట్ల కళ్యాణ్, అఖిల్, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి దగ్గరలో ఉన్నటువంటి కొంతమందికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పిల్లలకు కూడా మరి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి కట్ల మీద కానీ ఇట్లా రోడ్ల మీద కానీ నివసిస్తూ ఉన్నారో వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో కొంతమంది దాతల సహకారం చేస్తే ఆ సహకారంతో ఈరోజు మరి పుస్తకాలు కానీ బియ్యం కానీ పంపిణీ చేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఓన్లీ విద్యార్థి సమస్యల మీదే కాకుండా ఇటువంటి ఆకలి సమస్యల మీద కూడా పోరాడి మరి ఆ సమస్యలు తీర్చేదానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు 2 టౌన్ పరిధిలో ఏదైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని నివసిస్తూ పేదవాళ్ళకి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బియ్యము, అదేవిధంగా చదువుకునే చిన్న విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, అదేవిధంగా కళాశాల యాజమాన్యాలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.